ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము,
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
స్తోత్రాలు. తండ్రి, ఆశ్చర్యకరుడవు ప్రభువా, ఆలోచనకర్తవునైనా ఈ ఉదయకాలము ఈ యొక్క ఘనమైన వివాహమునకు పెళ్లి కుమారుడు రాజేంద్ర ప్రసాద్ను, పెళ్లి కుమార్తె లక్ష్మీ ప్రసన్నను సిద్ధముగా ఉంచినందుకు స్తోత్రాలు. కనుక ఇద్దరిని కూడా తండ్రి జత చేయవచ్చు ఉండగా పరిశుద్ధ వివాహం ద్వారా మీ యొక్క ఆత్మతోడు దయచేసి మీ పరిశుద్ధాత్మతోడు ఇచ్చి నూరంతలు బలపరచండి. దాని కార్యక్రమం అంతటికి మీరే ఆధిపత్యము వహించండి అని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతములాడి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని అత్యంత విలువైన కృపను బట్టి వచ్చిన బంధుమిత్రులలో నుండి దైవ సేవకులు ప్రొద్దుటూరి కిషోర్ గారు వేదిక మీదకి రావాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన తీసుకురావాలని నేను చెప్పలేదు. మీరు చెప్పకముందే త్వరగా తెచ్చేస్తున్నారు. నేను అనౌన్స్ చేయాలి. రాజేంద్ర ప్రసాద్ కొరకు మాతంగి లక్ష్మీ ప్రసన్నను సిద్ధపరిచిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇరుపక్షముల కుటుంబ పెద్దలతోనూ తల్లిదండ్రులతోనూ మీ ఆత్మ తోడుగా ఉంచి జయముగా ప్రభా ఈ మహోత్సవము పరిశుద్ధ వివాహ మహోత్సవము సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఎంతో త్వరగా సిద్ధపడి పెళ్లి కుమారుడును పెళ్లి కుమార్తెను వేదిక మీదకి వచ్చి ఉండగా ఈ కార్యమంతటికి మీరే ఆధిపత్యము వహించి మీ ఆత్మ తోడునిచ్చి దేవతలకు జయకరముగా జరిపించండి. యేసుక్రీస్తు ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరియు దేవుడే యెహోవా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం వారి కొరకు చేయుదుననుకొనెను. దేవుడే యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదుగు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడే యెహోవా ఆదామును గాఢనిద్ర కలుగజేసి అతని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడే యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటనను స్త్రీగా పిలిపించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండురు.
శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురుగా నిలవబెట్టవాలని వాక్యములో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచునికై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. మనం క్రీస్తు శరీరములకు అవలంబై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరము ఎగిరి శరీరమవుతుంది. ఈ మరణము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెబుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తను అని తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండనట్లు చూచుకునవలెను. దేవుడి మాట తీర్చుగాక. అనేటువంటి పాట పాడదాము. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ధనుడైన దేవుడు ఏర్పరచినది. దేహంలో సగభాగమున మనుగడలో సమచారిగా, దేహంలో సగభాగమున
ప్రసాద్ యొక్క ప్రకటనగా లక్ష్మీ ప్రసన్నను దేవుడు సిద్ధపరిచారు. ఈ సిద్ధపరచబడినటువంటి వీరిద్దరూ కూడా పరిశుద్ధ వివాహం ద్వారా జత చేయబడుటకు వేదిక మీద మన ఎదుట ఉన్నారు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని వాక్యమును మనం పరిశీలన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలకు కొన్ని హెచ్చరికలు ఇచ్చినట్టు పౌలు భక్తుడు. ఏంటా హెచ్చరిక అంటే, ఆ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. కనుక లక్ష్మీ ప్రసన్న లోబడే భార్యగా ఉండాలట. రెండవది, భర్త ఎడల భయము కలిగి ఉండే భార్యగా ఉండాలట. లోబడే భార్యగా ఉండాలి, భర్త ఎడల భయం కలిగిన భార్యగా ఉండాలి. మరి రాజేంద్ర ప్రసాద్ వాక్యంలో ఉన్న హెచ్చరిక ఏంటి అంటే, ఆ పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి. కనుక రాజేంద్ర ప్రసాద్ ఏమో ప్రేమించే భర్తగా ఉండాలి, లక్ష్మీ ప్రసన్న ఏమో లోబడే భార్యగా ఉండాలి. ఈ రెండు విషయాలు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో ఆ కుటుంబం పరలోకపు సంతోషము చేత నింపబడి ఉంటది. కనుక లోబడే తత్వము, అలాగే భర్త ఎడల భయం కలిగి ఉండే తత్వము లక్ష్మీ ప్రసన్న కలిగి ఉండాలని హృదయపూర్వకమైన ప్రేమ రాజేంద్ర ప్రసాద్ లక్ష్మీ ప్రసన్న ఎడల కలిగి ఉండాలని. ఎందుకంటే పురుషుడు తన తండ్రిని, అలాగనే ఇద్దరు కూడా గ్రంథంలో సెలవిచ్చిన ప్రకారముగా ఇదిగో నీ ప్రియురాలు యొక్క గొప్పతనం ఏంటి అని ప్రాణప్రియుని అడిగినప్పుడు, ఇదిగో బలురక్కస చెట్లలో వల్లి పద్మము కనబడుతున్నట్టుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది అంటాడు ప్రాణప్రియుడు. కనుక వల్లి పద్మము వలె మరి లక్ష్మీ ప్రసన్న ఉండాలి. దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా, అంటే లోకంలో ఉన్న స్త్రీలందరూనేమో ఆ బలురక్కస చెట్లులాగా కనబడ్డారు ఆయనకి, తన ప్రియురాలు మాత్రమే వల్లి పద్మములాగా కనబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎన్టీఆర్ జిల్లా అలాగే విజయవాడ క్రీస్తురాజపురమునకు చెందినటువంటి దేవరకొండ సుందరరావు గారు లేట్, అలాగే రూతమ్మ గారి యొక్క కనిష్ట పుత్రుడు దేవరకొండ రాజేంద్ర ప్రసాద్, అలాగే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లబ్బిపేట్, అలాగే జార్జిపేటకు చెందినటువంటి మాతంగి డానియల్ గారు, అలాగే వేద కుమారి గారి యొక్క మరి కనిష్ట కుమార్తె ద్వితీయ కుమార్తె లక్ష్మీ ప్రసన్నకును పరిశుద్ధ వివాహము జరుప నిశ్చయమైనది. కనుక ఈ పరిశుద్ధ వివాహము ద్వారా వీరిద్దరూ జతపరచబడడానికి వీలు లేదని ఎట్టి ఆక్షేపణలైనా ఉన్నట్టయితే ఇప్పుడే ఈ యొక్క వేదిక మీదకి తీసుకురావాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మాకు అభ్యంతరం ఏమీ లేదండి. రాజేంద్ర ప్రసాద్ యొక్క జీవితంలోనికి లక్ష్మీ ప్రసన్న ప్రవేశించటకు మాకు అభ్యంతరం ఏమీ లేదండి అని అన్నట్టయితే దయచేసి మీ కుడి హస్తము పైకి చూపించి మీ యొక్క ఇష్టాన్ని తెలియచేయాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎవరైనా మీరు కుడి హస్తం చూపించకపోతే మిమ్మల్ని వేదిక వద్దకు పిలుస్తాను. ఎందుకని మీకు ఇష్టం లేదో మిమ్మల్ని వేదిక వద్దకు పిలుస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టాన్ని మీ కుడి హస్తము పైకి చూపించి మీ ఇష్టాన్ని తెలియచేయాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని గమనిస్తామా, మీకు ఇష్టం లేదా వీళ్ళు జతపరచబడ్డ రండి. ఎందుకని ఇష్టం లేదు చెప్తారు. కుడి హస్తం చూపించాలి. మరి అమ్మా దయచేసి మీ కుడి హస్తం అందరూ కూడా. కారణం అడిగితే మరి దేవరకొండ రాజేంద్ర ప్రసాద్ చెప్పే కారణం, మా ఇద్దరి మధ్యలో ఈ ముసుగు ఎందుకండి అడ్డం, ఈ ముసుగు తీసివేసిన తర్వాత మేమిద్దరం ఇష్టం తెలియజేస్తామని. కనుక రాజేంద్ర ప్రసాద్ పెళ్లి కుమారుడిగా తన యొక్క వధువుగా ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్నకున్న ఈ వెయిలు తొలగించాలని, ముసుగు తొలగించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. గట్టిగా చెప్పండి కూడా, అందరూ చెప్పండి కూడా, ప్రతి ఒక్కరు
దేవుని అతి పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. దేవుని అతి పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. ఈ హ్యాండ్ డౌన్ చేయండి అన్న, దగ్గర అయ్యారు. ఓకే. దేవుని దేవరకొండ రాజేంద్ర ప్రసాద్ మాతకి లక్ష్మీ ప్రసన్నాను మీ భార్యగా స్వీకరించి సుఖ దుఃఖములను సమర్పించి ఇతరులను ఆశింపక ఈమెతోనే కాపురం చేయదు. దేవుని అతి పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. అమ్మ మీ పేరు? మాతకి లక్ష్మీ ప్రసన్న గారు దేవరకొండ రాజేంద్ర ప్రసాద్ను మీ జీవిత భాగస్వామిగా అంగీకరించి సుఖ దుఃఖములను సంరక్షించి ఇతరులను ఆశింపక ఈయనతోనే కాపురం చేయుదురా. బిగ్గరగా చెప్పండి కూడా, అందరం బిగ్గరగా చెప్పండి కూడా. దేవుని అతి పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మరి కాబోయే భక్తులుగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి యొక్క ఇష్టాలను సభాముఖంగా మనందరి ఎదుట తెలియజేశారు. ఇద్దరు కూడా సంతోషంగా వారి యొక్క మరి అభిప్రాయాలను మనకు తెలియపరిచారు. పెళ్లి కుమారుని తరఫున మరి మేనమామ గారు, మేనత్త గారు, లేక బావ గారు, లేక బాబాయ్ పిడి గారు, అలాగే పెళ్లి కుమార్తె తరఫున కూడా లేచి కుటుంబంతో భార్య భర్తలుగా వేదిక మీదకి రావాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి అమ్మాయికి ఇచ్చేవాడు, అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవాడు భార్య భర్తలుగా వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది ప్రమాణాలు అవన్నీ కంటిన్యూ పెట్టి. అయ్యా మీ పేరు? కిషోర్ గారు. ఏమవుతారు అబ్బాయి? ఇంతకాలము మీ అజమాయిషులో రాజేంద్ర ప్రసాద్ను పెంచి పెద్ద చేశారు. మీ యొక్క అజమాయిషుని త్యజించి రాజేంద్ర ప్రసాద్ను లక్ష్మీ ప్రసాద్కు అప్పగించడానికి హృదయపూర్వకంగా ఇష్టపడుచున్నారా? దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. అయ్యా మీ పేరు? ఆమోస్ గారు. ఏమవుతారు? పాప మీకు ఏమవుతుంది? మేనగోడలు అవుతుంది. ఇంతకాలము మీ అజమాయిషిలో లక్ష్మీ ప్రసన్నాన్ని పెంచి పెద్ద చేశారు. మీ అజమాయిషిని త్యజించి రాజేంద్ర ప్రసాద్కు భార్యగా ఇచ్చుటకు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారా? హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నాను. గట్టిగా చెప్పండి కూడా, అందరూ కూడా గట్టిగా చెప్పండి కూడా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. బావ కుడి హస్తము, అలాగే పాప కుడి హస్తము పట్టుకోవాలందరూ కూడా. కొంచెం మీరు వెళ్ళాలండి సెంటర్ కొంచెం వెనకుంటే పెట్టాలి. మీరు కలపండి అయ్యారు, మీరు చెప్పండి అయినాక ఫోటో తీసి. ఒక చేతిలో చేయించండి. బిగ్గరగా చెప్పండి కూడా, అందరూ బిగ్గరగా చెప్పండి కూడా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరిద్దరు అలా పట్టుకోండి సార్. మీరు కూడా ఒకసారి ఇటు వచ్చేయండి సార్, ఇటు వచ్చేయండి బయట. మీరు సార్ మేడం చేయబట్టుకోండి అలా సార్. కొద్దిగా మీరు దగ్గర జరగండి సార్. మీరు కూడా మేడం చేయబట్టుకోండి సార్. రండి మీరు అబ్బాయి చేయబట్టుకోండి, మీరు మేడం చేయబట్టుకోండి. కొంచెం వెనక్కి. ఒంటరిగా కొంచెం హ్యాండ్ లోపల ఉంది కదా, కొంచెం దూరం ఒంటరిగా
దేవరకొండ రాజేంద్ర ప్రసాద్ అని నేను లక్ష్మీ ప్రసన్నాన్ని నా భార్యగా స్వీకరించి నా భార్యగా స్వీకరించి కష్టమందును సుఖమందును కలివేయందును లేమియందును వ్యాధి ఎందును బాధ ఎందును ఇతరులను ఆశింపక నీతోనే కాపురం చేయదునని అమ్మాయి చూస్తూ చెప్పాలి, నాకు కూడా ఇన్వైట్ చేస్తూ ఉండాలి. నీతోనే కాపురం చేయదునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను సంఘ పెద్దల ఎదుటను బాధుమిత్రుల ఎదుటను ప్రమాణం చేయించున్నాను. ఎంతకాలమయ్యా ఈ ప్రమాణము? చెప్పు, నా వైపు చూస్తాను. బిగ్గరగా చెప్పడం కూడా అందరూ బిగ్గరగా చెప్పడం. జీవిత పర్యంతము రాజేంద్ర ప్రసాద్ లక్ష్మీ ప్రసన్నతో కొనసాగుతానని ఈ ప్రమాణము దేవుడు ఆయన వినికిడిలో స్థిరపరిచి బలపరిచిన కాక ప్రసన్న నేను దేవరకొండ రాజేంద్ర ప్రసాద్ అని నేను నా భర్తనుగా స్వీకరించి ఆయన వైపు చూస్తే కష్టమందును సుఖమందును కలిమి అందును లేమి అందును వ్యాధిను బాధ ఎందును ఇతరులను ఆశింపగా నీతోని కాపురం చేయదునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను సంఘ పెద్దల ఎదుటను బంధుమిత్రుల ఎదుటను ప్రమాణం చేయించున్నాను. ఎంతకాలమమ్మా ఈ ప్రమాణము? అందరూ గట్టిగా చెప్పండి కూడా, అందరూ గట్టిగా చెప్పండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి నజరేయుడైన యేసు ఏ చీకటి దుష్టికి సైతానులు దాని బంధం మీద అధికారం లేకుండా వీరిద్దరూ కూడా అన్యోన్యతతో శిలువ ప్రేమతో కలువరి ప్రేమతో జీవితము కడనాక నడిచే కృపను దయచేసి వీరి చుట్టూ మీ దూతల ప్రాకారం నుంచి అలనాడు ఇస్సాకు రిబ్కాలకు తోడుగా ఉన్నట్టుగా ఈ కుటుంబానికి తోడుగా ఉంది. వీరు చేయనదంతయు సఫలపరచండి. యేసుక్రీస్తు ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ వివాహంలో ప్రధానమైన అంశము ఉంగరములు. ఒకరితో ఒకరు ఉంగరములను అలంకరించుకొని గౌరవించుకుంటాం. కనుక సిద్ధపరిచిన ఉంగరములు వేదిక మీద తీసుకురావాలని ప్రేమతో నేను మనం చేస్తూ ఉన్నాను. సిద్ధపరిచిన ఉంగరములు వేదిక మీద తీసుకురావాలని సిద్ధపరిచిన ఈ బంగారు ఉంగరముల పైన నేను ముద్ర వేయండి. తండ్రి, నేను నా ప్రియతమను కాపాడుకొని ఏ రీతిగా శూలమెత్తి చెప్పినదో తన వారిగా చేసుకున్నటకు గుర్తింపుగా బంగారు ఉంగరంతో ఒకరిని ఒకరు దాన్ని అలంకరించుకొని గౌరవించుకుంటుండగా ఈ కార్యం మీరే ఆధిపత్యం వహించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుని అతి ఒక్క నిమిషం. ఏమండి కొంచెం జరగండి. ఒక్క నిమిషం ఇలా సెంటర్కి రండి. మీరు ఇది జరగండి, కొంచెం ఇలా జరగండి. మీరు సెంటర్లో లేదు, కార్నర్కి వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే స్మైల్ చేయాలి. ఒక్క నిమిషం. ఓకేనా? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ గుర్తుగా ఈ యోగాన్ని అంగీకరించడం. పట్టుకోండి అన్న, కొంచెం క్లోజ్.
క్రైస్తవ వివాహంలో ప్రధానమైన అంశము ఉంగరములతో ఒకరినొకరు సత్కరించుకుంటారు కూడా అందరం బిగ్గరగా చెప్పండి కూడా. బట్టి యేసుక్రీస్తు ప్రశస్త నామముతో భారత సాంప్రదాయ ప్రకారం సిద్ధపరిచినటువంటి మాంగళ్య తండ్రి ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, ఒకసారి పెట్టండి. లిప్స్ ఫ్రీ కాదు. పూలమాలల కొరకు ప్రార్థన చేద్దాం. ఒకసారి చూడండి. వారి వివాహానికి మీరు వచ్చి ఉన్నారని నమ్ముచున్నాము. నమ్ముతని వారైతే నమ్మవారికి సమస్తము సాధ్యమని సెలవించున్నారు. ప్రభువా, ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని దైవసేవకుల నుంచి మీరు మర్యాదగా క్రమంగా జరిపించేందుకు కోరాలి. అలాగే ప్రభువా, ఇటు జరగండి. డౌన్ చేయండి, హ్యాండ్స్ డౌన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓకే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమకు గుర్తుగా ఈ యొక్క పూలమాల చేత రాజేంద్ర ప్రసాద్ను లక్ష్మీ ప్రసన్న అలంకరిస్తుంది. అందరూ చెప్పండి కూడా, అందరూ చెప్పండి కూడా. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురమైనటువంటి పాట సోదరుడు విక్టర్ పాలకృష్ణ ఒక చరణం పాడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. స్మైల్ ప్లీజ్. అలాగే తలంబ్రాలు కూడా అందరికీ Hallelujah.
శక్తిని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో తండ్రి నూతనమైన దంపతులుగా రాజేంద్ర ప్రసాద్ను అలాగే లక్ష్మీ ప్రసన్నను నీ ఆత్మతో శక్తితో బలంతో ఆశీర్వాదంతో నింపండి తండ్రి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని అలనాడు మీరు ఆశీర్వదించారు. అదే రీతిగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుకొని దాన్ని లోపరుచుకొని చేసి దాని వీరిద్దరి మధ్య మీ ఆత్మను తోడుగా ఇచ్చి క్రీస్తు అనే పరిమళత్వంతో జీవిత పర్యంతము ముందుకు సాగుగా సహాయం చేసి ఏక శరీరులుగా అనేకులకు ఆశీర్వాదకరములుగా అనేక జన్మలకు అప్పించేది వారిగా పై వారిగా తలగా అభిషేకించి శ్రేష్టమైన సంతాన భాగ్యమును కూడా మీరు అనుగ్రహింపచేసి మీరిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయములన్నింటినీ వేస్తే ప్రతి అడుగును దీవించండి. యేసుక్రీస్తు ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రేమతో మనం చేస్తున్నాం. దేవని దీవెనలు అనే పాట పాడుతుండగా కొంచెం స్టెప్ మేడం మీరు కొంచెం స్టెప్ ముందు రండి. ఓకే రండి. దేవని దీవెనలు బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే. కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే, గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే. అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా? పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే. ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే. నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే. ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే. ఓ హే ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే.
కాఫీ కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే ఎగరడమే తెలియదు గాని ఏ గొలుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట గుండె కూడా చిందులేసేనంట చూడే ఈ పూట ఓ పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లక్షణాలనన్నీ పూసగుచ్చేలా ఏమవుతానంటే ఇది చెప్పలేను వరుసలా నీ పక్క నుండి పోతే సారులే ఇలా సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా
కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. అలుకే నీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలుసా. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడవే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. అదుగు ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓనమాలే. బాగుంది బాగుంది ఓ శ్రీవారు, గారావం మెచ్చింది శ్రీమతి గారు. ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం. సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం చుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి.
రంగులే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అళకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టునే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీగారం దేన్ని కాను గీయాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే కాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకునే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందా మామావే Hey, hey.
ప్రాణమని చెవిలో చెప్పింది. ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా, ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమంటావు ఈ శ్రీవారు, మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కాగా బాగుంది చుక్కల ఆకాశం. బాగుందే నీ సహకారం, ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామనే. దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే దోచలే హాయ్. కొంటె సైగలే మాయ చేసలే చాటుమాటుగా ఊసులాడలే హాయ్. గుమ్మా నీ పాదం మోపగాయం మా నాలో కమ్మారలే. బొమ్మా నీ కాళ్ళే సోకగా ప్రాణమంతా ఊగలే. ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే, ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే. చుట్టూ పక్కల చూసేది ఎట్టనే, పట్టలేని మైకమేదో నన్ను చుట్టనే. మంగళారం వస్తే పూల సొక్క వేసి, మంగళారం వస్తే పూల సొక్క వేసి సందు చివరాగి తొంగి చూస్తనే. నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి, నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి మందు తాగినట్టు చిందులేస్తనే. ఉన్న పాటుగా నువ్వు చేరగా ఉండలేనుగా ఒక్క తీరుగా, అర్థమే ఇలా పెద్ద మనసుతో నిన్ను నన్ను ఒక్క చోట పట్టి చూపుతుండగా. యమ్మా బొమ్మా గుమ్మా నీ పాదం మోపగాయం మా నాలో కమ్మారలే. బొమ్మా నీ గాల్లే సోకగా ప్రాణమంతా ఊగలే. ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే, ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే. చుట్టూ పక్కల చూసేది ఎట్టనే, పట్టలేని మైకమేదో నన్ను సుట్టనే. బంతి పూల మాలే కట్టి ఉంచినాలే, బంతి పూల మాలే కట్టి ఉంచినాలే. తాకి తాకకుండా మెల్లో వేస్తలే, పక్కనుంటే సాలే కోటి సంబరాలే. పక్కనుంటే సాలే కోటి సంబరాలే. నిన్నో రానిలాగా చూసుకుంటలే. వెళ్ళిపోకలా ఉండిపోయిలా కళ్ళ ముందర కొంతసేపిలా, మూడో కంటికి కానరాదులే నువ్వు నేను పెట్టుకున్న ముద్దుకున్న ముచ్చట. మా నీ పాదం మోపగాయం మా నాలో కమ్మారలే. బొమ్మా నీ గాల్లే సోకగా ప్రాణమంతా ఊగలే. ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే, ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే. చుట్టూ పక్కల చూసేది ఎట్టనే, పట్టలేని మైకమేదో నన్ను చుట్టనే.
చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కావులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే
కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలిగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా ఏరుపేగా నాకంటూ ఒక్కరైనా లేరుగా నన్నంటుకున్న తారవేనువా నాకున్న చిన్ని లోకమంతని పిలుపేగా తేరిపార చూడసాగెను